హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు దాకా పాటలు పాడిన వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు తండ్రి ప్రతి విషయంలో సహాయం చేసావు, అందుని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను నాయన. తండ్రి, ప్రాముఖ్యమైన సమయానికి తీసుకుని వచ్చావు ప్రభువా. కొద్ది నిమిషాలు నీ పక్షంగా నిలబడి కొద్ది మాటలు ముచ్చటించాలని ఆశపడుతుండగా తండ్రి నాయన, బట్టి వాడిని మరుగు చేయమని, నీ వాక్కులు మాకు అందించమని, మీరేం మాట్లాడినా ఉంటున్నారో తండ్రి నాయన సహాయం దయచేయమని, మీరే మహిమ పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నేను ఇప్పుడు చెప్దామనుకున్న వాక్యము యాక్చువల్గా యూత్ పిల్లలకి సంబంధించింది. యూత్లో ఆల్రెడీ చెప్పాను, కానీ నేను చెప్పిన వాక్యానికి ఆల్రెడీ పెద్దలైన మీకు తెలిసిన వాక్యానికి కొంచెం కాంట్రడిక్ట్ అవడం వల్ల మీకు కూడా చెప్తే బాగుంటుందేమో అనిపించింది. ఎందుకంటే ఎప్పటి నుంచో వాక్యం అనేది మొదటి నుంచి బోధించబడుతున్నప్పుడు అది తర్వాత వేరే ఎవరన్నా వచ్చి అలా కాదు ఇలా అంటే ఎవరు నమ్మరు, ఎవరు వినరు కూడా. ఏదైనప్పటికీ వాక్యంలోనికి వెళ్దాం. మార్క్స్ వార్త 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. వారు ఆ సముద్రమునకు అద్దరినున్న గెరాసేనీల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయాను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకు సంఖ్యలను వేసిన బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలే సంఖ్యలను తుత్తనీయులుగా చేసిన గనక ఎవడను వాడిని సాధుపరచలేకపోయాను. చాలండి, ఇక్కడ దాకా వివరించుకుని తర్వాత దాంట్లోకి వెళ్దాం. ఆల్రెడీ ఒకసారి చెప్పిన వాక్యమే, చర్చిలో చెప్పాను, సెకండ్ షిఫ్ట్లోనో మరి ఎప్పుడో నాకు గుర్తులేదు. కానీ యేసు ప్రభు వారు సముద్రం మీద శిష్యులు వాళ్ళు వెళ్తున్నప్పుడు గలిలయ సముద్రం మీద ఆయన కార్యం జరిగిన తర్వాత, అక్కడ గాలిని తుఫాన్ని అణిచిన తర్వాత అద్దరునున్న గెరాసేనీల దేశమునకు వచ్చినప్పుడు ఆయన దోణి దిగగానే అంట అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడాను. అపవిత్రాత్మ పట్టిన వాడి దగ్గరికి యేసు వెళ్ళాడా? అపవిత్రాత్మ పట్టినవాడు వాడు ఉన్న ప్రదేశం నుంచి పరిగెత్తుకుంటూ యేసు దగ్గరికి వచ్చాడా? వాడు పరిగెత్తుకుంటా యేసు దగ్గరికి వచ్చిన కారణం ఏంటి అంటే, అయ్యా నన్ను శుద్ధినిగా చెయ్యి, నీకు ఇష్టమైతే నన్ను బాగు చెయ్యి, లేకపోతే ఇంకేంటి మనం చూస్తాం కదా, కుంటోళ్ళు కానీ, లేకపోతే పక్షవాయు గల వాళ్ళు కానీ, లేకపోతే కుష్ఠరోగి కానీ ఎవరైనా దేవుణ్ణి అడిగినట్టు అడగలేదు. వాడేమడిగాడంటే పరిగెత్తుకుంటా వచ్చి వాడు దూరం నుండి యేసుని చూసి యేసుని చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుకుంటున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఈ అపవిత్రాత్మ పట్టిన వాడికంట పలుమార్లు సంఖ్యలతో వాడి చేతులకి కాళ్ళకి బందీ వేసిన వాడు దాన్ని తుత్తనీయులుగా చేసి విడిపించేసుకుని తెంచేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడంట, సమాధుల్లోకి వెళ్ళిపోయేవాడు. మీరు ఎవరినన్నా వాక్యం దేవుడి సన్నిధికి తీసుకుని వచ్చినప్పుడు పలుమార్లు దేవుని వాక్యంతో చేతికి సంఖ్యలు వేసిన, దేవుని వాక్యంతో నీ పాదాలకు సంఖ్యలు వేసిన, పాదాలకు మనకు చేతులకు నీ క్రియలు అలా ఉండాలని, నీ నడతలు ఇలా ఉండాలని ఆ వాక్యంతో సంఖ్యలు వేసిన తుత్తనీయులుగా వాటిని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాడు ఎవరి వశంలో ఉన్నాడంటే
అపవిత్రాత్మ వశంలో ఉన్నాడు. ఆత్మ అపవిత్రాత్మ. ఆత్మ, పరిశుద్ధ ఆత్మ దేవునికి సాదృశ్యంగా ఉంటే, ఇంకోటి అది ఆత్మే కానీ అపవిత్రాత్మ దేనికి సాదృశ్యంగా ఉంది? సాతానుకి సాదృశ్యంగా ఉంది. సాతాను అనేవాడు ఈ లోకానికి తండ్రి, పాపానికి తండ్రి. పరిశుద్ధాత్మనే ఆయనకి మన దేవుడైన యెహోవా తండ్రి అయితే, పరిశుద్ధాత్మ ప్రకారం చేసేవాడు తండ్రి అయిన దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు. అపవిత్రాత్మ చేతిలో ఉన్నవాడు అంటే లోకరీతిగా జీవించేవాడు ఎవరి చేతిలో ఉన్నట్టు? సాతాను చేతిలో ఉన్నట్టు. ఈ అపవిత్రాత్మ వాడిని పట్టింది, వాడి యొక్క వాడి ప్రభావంలో ఉన్నాడు కాబట్టి వాడంట సంఖ్యలనంట, వాక్యమునంట, వాక్యం చేత మన నడతను చెప్పినప్పుడు అంట, మనకి కాదు, నాకు కాదు, నేనింతే, నా జీవితం ఇంతే, నాకు సమాధులే బాగున్నాయి. అక్కడ చదవండి, ఆడంట పలుమార్లు ఎవరు కూడా పలుమార్లు వాని సంఖ్యలకు, వాని కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ సంఖ్యలను తెంపి కాలి గొలుసులను తుత్తినీనిగా చేసిన కనుక ఎవడును వాడిని సాధువరల్లప్పులు రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేసున్నాడంట. సమాధులలో ఎవరుంటారండి? సవాలుంటాయి, జీవం లేని ఉంటాయి, చచ్చిన వారు ఉంటారు, ఆత్మలో చచ్చిపోయిన వారు ఉంటారు, జీవం లేని వారు ఉంటారు, దేవుణ్ణి ఎరగని జనాలు ఉంటారు. కొండలలో ఇదేముంటుంది, పచ్చని పైర్లు ఉండవు. కొండలలో పచ్చని పంట ఫలాలు, ఆత్మీయ ఫలాలు ఉండవు. కొండలలో ఆహారం లేని స్థితిలో ఉంటుంది. కొండ అనగానే ముళ్ళ కంచతో మరేంటి ముళ్ళు వంటి జీవితం దానికి సాదృశ్యం. వీడికి వాడు ఏమనుకుంటున్నాడంటే సమాధి బాగుంది, సమాధులు బాగున్నాయి, వాక్యం లేని ప్రదేశం బాగుంది, దేవుడు లేని సమాధులు బాగున్నాయి, జీవము లేని సమాధులు బాగున్నాయి, వాక్యము లేని, ఫలాలు లేని, ఆశీర్వాదం లేని, పంటలు లేని కొండ ప్రదేశాలు బాగున్నాయి, అక్కడే బాగుంది అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడంటే వాడికి తెలియంది ఏంటి అంటే వాడు ఎవడి ప్రభావంలో ఉన్నాడు? అపవిత్రాత్మ సాతాను ప్రభావంలో ఉన్నాడు. ఎవరన్నా అనుకోవచ్చు, నేను రాను దేవుడి దగ్గరికి, నేను మారను, నా జీవితం ఇంతే, లేకపోతే నేను ఇంతే, నా క్రియలు ఇంతే, నాకు లోకమే బాగుంది, నేనున్న యొక్క అపవిత్రమైన జీవితమే బాగుంది అని అనుకోవచ్చు. నువ్వు కాదు. అక్కడ అలాంటి ఆలోచనలు వస్తున్నాయంటే కారణం ఏంటి అంటే ఏం పట్టేసింది? అపవిత్రాత్మ పట్టేసింది. ఇప్పుడు యేసుని వాక్యము వచ్చినప్పుడు ఈ వాక్యమునికి దూరంగా పారిపోడు, వాక్యము దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి విని వాక్యంలో తప్పులు ఎతుకుతాడు. వెళ్ళి విని మనకి కాదు ఇంకో వాడికి, మనకి కాదు అదిగో వాళ్ళకి, మనకి కాదు ఇదో వీళ్ళకి అంటాడు. ఎందుకంటే ఈ వ్యక్తి దేవుని ప్రణాళికలో ఉన్నాడు. మనమైనా సరే దేవుని ప్రణాళికలో ఉన్నాము, కానీ మన దగ్గరికి దేవుని వాక్యం వస్తుంది. హల్లెలూయా. మనకి కాదు అనే ఆలోచన మనకి రాకూడదండి ఎప్పుడు కూడా. ఒకవేళ వచ్చింది అంటే పక్క నుంచి ఒకడు చెప్తున్నాడు మీకు కాదు, మీకు కాదు అని. వీడికి కూడా ఒక ఆలోచన వచ్చింది, కానీ ఏమని వచ్చిందంటే మనకే అని ఒక ఆలోచన వచ్చింది. కానీ వాడేమంటున్నాడంటే పరిగెత్తుకుని వెళ్ళి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకము, ఎందుకు ఇలాగుండు, అలా ఉండు, అలా జీవించు, ఇలా జీవించు, మంచిగా ఉండు, మంచి పనులు చేయి, ధర్మశాస్త్రమును పాటించు, తల్లిదండ్రులను సన్మానించు, సాత్వికుడుగా ఉండు, మంచి లక్షణాలు కలిగి ఉండు, మంచిగా ఉండు, ఎందుకు నన్ను బాధపరుస్తావు? దేవుడితో మాట్లాడుతున్న మాట. ఎంతమంది మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రార్థన చేసుకుంటే మన వల్ల అవ్వదులే అన్న, బయట జీవితమే బాగుంది అనుకుని ఎన్నో ఉంటారు. ఎందుకంటే అది బాధలాగా అనిపించిద్ది, కట్టేసినట్టు అనిపిస్తుంది.
వాక్యంతో సంకిల్లేస్తున్నట్టు అనిపిస్తుంది, వాక్యంతో మనల్ని ఏదో బాధపరుస్తున్నారు అనిపిస్తుంది. కానీ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, అది దేవుని మాట, దేవుని ప్రేమ అనే వాడికి అర్థం కాదు. కానీ వీడు దేవుని చిత్తంలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, అందుకు ఆయన 8వ వచనం, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని అడగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశం నుండి తోలివేయొద్దని ఆయనను మిగుల బతిమాలుకొనేను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను గనక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి వద్దకు పంపుమని ఆ దయ్యములు. ఇప్పుడు ఎవరు బతిమలాడుకున్నాడు? అపవిత్రాత్మ పట్టినవాడు బతిమలాడుకున్నాడా? అపవిత్రాత్మలో బతిమలాడుకున్నాయా? సో మనదంటూ ఏది ఉండదు. ఏమి జరిగినా మంచి క్రియలు చేస్తే మంచి ఆశీర్వాదం వస్తే దేవుడు జరిగిస్తాడు. చెడ్డ క్రియలు చేస్తే, దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తే ఎవరు జరిగిస్తారు? మనకి కనపడని సమూహంతో పోరాటం జరుగుతూ ఉంటుంది. మనం చేస్తున్నాం అనుకుంటాం, కానీ ఎవరు చేస్తున్నారు మన పక్షముగా? వాడు అక్కడే ఉన్నాడు, వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడేమంటున్నాడంటే, మమ్మల్ని బాధపరచొద్దు, మాకు ఈ జీవితం బాగుంది, నేను సాతాను బాగున్నాం, నేను లోకం బాగున్నాం, నేను అంతా బాగుంది అంటున్నాము. తర్వాత మాట్లాడుతున్నారు ఎవరంటే, మేము అనేకులము అని చెప్పి లోపల నుంచి మాట్లాడతా ఏం చెప్తున్నాయంటే, మమ్మలను ఈ దేశం నుండి తోలివేయద్దు. ఈ దేశంలోనే ఆ చోర ఏం కనబడుతున్నాయి? పందులు కనబడుతున్నాయి, వాటిలోకి పంపివేయండి. ఇది ఉపోద్ఘాతమే. నేను అపవిత్రాత్మ పట్టినవాడు నా సబ్జెక్ట్ కాదు, పందుల గురించి చెప్దామని నా సబ్జెక్ట్. పందులు, వాటి పెంపకాలు నేర్చుకోండి, అవసరం అవుతాయి. అన్నకు తెలుసు ఏనా, అది అన్నకు బాగా తెలుసు. ఏమైనా డౌట్లు ఉంటే అన్నని అడగండి. ఆయన వాళ్ళ డాడీ వెటర్నరీ డాక్టర్, అన్నకు కూడా కొంచెం నేర్పించాడు. మీకు ఏమైనా ఇంజక్షన్లు ఏమన్నా కావాలంటే పందులకి సంబంధించి అన్నని అడగచ్చు. ఏదైనా అపవిత్రాత్మ పట్టినవాడు దేవుని దగ్గరికి వెళ్ళి బతిమలాడుకున్నప్పుడు, మమ్మల్ని తోలివేయద్దు అన్నప్పుడు, ఈ అపవిత్రాత్మలు అంట ఎవరికి పంపించాడంట? పందుల్లోకి పంపించాడంట. ఈ వాక్యం మీకు చాలామంది చెప్పాగా, యూత్ వాళ్ళకి అవసరమైంది, మీకు అవసరం లేదని. ఎందుకు నేను ఇది వాక్యం చెప్తానో మీకు తర్వాత చెప్తా. అయితే అక్కడ నుంచి పందులు వాటికి సెలవీయగా ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొని, యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్ర ఆత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రాపాతము నుండి సముద్రము దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోను గ్రామములలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థతిచ్చుడై కూర్చుండుట చూచి భయపడిరి. జరిగినది చూచిన వారు దయ్యములు పట్టిన వారికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివానికి తెలియచేయగా తన ప్రాంతములు విడిచిపోమ్మని వారాయనను బతిమాల కొనసాగెను. హల్లెలూయా. ఇప్పుడు గెరాసేనీల దేశం వారు ఉన్నారు, పోనీ గెదరేనీల దేశం అని రాసుంటుంది. రెండు ఒక చోట, దెక్కపోలిలో ఉన్న 10 ప్రాంతాలలో ఒక ప్రాంతాలు, 2 ప్రాంతాలు అయ్యి పక్కపక్కనే ఉంటాయి దగ్గరలోనే. వీళ్ళంట పందులు మేపుచున్నారంట. వాళ్ళ జీవనాధారం పందులు. చెప్పాగా, పందులు, వాటి పెంపకాలు. ఎంతో కష్టపడి ఏం చేస్తున్నారు? పందులను ఎన్ని వేల పందులు? 2000 పందులు మేపుచున్నారు. ఇప్పుడు మీకు నాకే 2000 పందులు ఉన్నాయి అనుకుందాం. మీరందరూ కాదు, పందులు ఉన్నాయి, మీరందరూ అనట్లేదు. ఇప్పుడు యేసు ప్రభు వారు వీడికి దయ్యం పట్టింది అనుకున్నారు, ఏమనుకోవద్దు, పట్టింది అనుకుందాం.
వాణ్ణి బాగు చేద్దామని నా దగ్గరున్న 2000 పందుల్లోకి దయ్యాలు పంపించేసి, నా దగ్గరున్న 2000 పందులు నేను ఏవైతే కాచుకుంటున్నానో, పెంచుకుంటున్నానో, వాటి మీద జీవనాధారం గడిపిస్తుందో ఆ 2000 పందులు చంపేశాడు. దేవుడు మంచి పని చేశాడా కాదా? చెప్పాలనా? చెప్పాలి. నేనే 2000 పందులు, నేను అది మోహన్ అన్న కలిసి 2000 పందులు, ఆయన ఒక 1000, నేను ఒక 1000 మేపుచున్నాం ఇక్కడే సత్యనారాయణపురం ఎదురుగుండా. ఇదివరకు పార్క్ కదా, ఇదివరకు కొండ అనుకుందాం, కొండ ప్రాంతం అనుకుందాం, బట్టి ఇదేంటిది మైదానం ఉండేది. యేసు ప్రభు వారు మన చర్చికి వచ్చారు. ఒక దయ్యం పట్టినోడిని కనపడితే వాళ్ళు అన్నాడు, అయ్యా ఇగో ఇక జోన్స్ గారు, మోహన్ గారు పందులు మేపుతున్నారు, ఆ పందుల్లోకి మమ్మల్ని పంపించే అయ్యా, ఎక్కడి నుంచి మాకు తోలొద్దు, సత్యనారాయణపురం అంటే మాకు చాలా ఇష్టం, ఈ ప్రాంతంలోనే మేము ఉంటామంటే, దేవుడు ఓకే సరే రైట్, నీ మాట మేము వింటాం, వెళ్ళిపోండి పందుల్లో కన్నా. మేమిద్దరం ఆ పందుల్ని చూసి ఎంతో ఆనందం, అబ్బా మన పందులు ఎంత చక్కగా మేస్తున్నాయి, మా పందులు మీ పందులు కొట్టుకోవట్లా, ఏనా చక్కగా రెండూ కలిసి మేత మేస్తున్నాయి, మొత్తం మైదానంలో ఉన్న పెంటలన్నీ తినేస్తున్నాయి, శుభ్రపరుస్తున్నాయి, బబ్బలే పందులు అని నేను ఆయన మాట్లాడుకుంటున్నాం. అదిగో ఆ పంది తెల్లది అంటే ఆయన, నేను అది కాదు నాదే తెల్లది, లేదా అదిగో నాది నల్లది అని మాట్లాడుకుంటున్నాం. ఉన్నట్టుండి మా పందులన్నీ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి, ట్రైన్ వెళ్తుంటే అనుకున్నా ఇది రైలు కట్టు ఉండేది కదా, రైలు కట్ట ఎదురుగుండా నుంచుంటే తగ్గ కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. మరి సముద్రం లేదుగా మనకి. ఇప్పుడు మాకు తెలిసింది యేసయ్య ఒకడిని బాగు చేశాడంట, యేసయ్య దయ్యాలను వరదలు కొట్టాడంట. ఎంత మంచి పని చేశాడు అనుకుంటామా, లేదా మా పందులు చచ్చిపోయామనుకుంటామా, దేవుడి మీద కష్టం పెట్టుకుంటామా, ఏం చేస్తాం? చెప్పాలి. మీకు తెలిసిందే, ఎప్పటి నుంచో వింటున్నారు ఈ వాక్యం. నేను చెప్పాక మన వాక్యం అపవిత్రాత్మ పట్టినవాడు కాదు ఈరోజు పందులు వాటి పెంపకాలు అని. మరి చెప్పండి, నాకు ఆన్సర్ చెప్పండి. దేవుడు కరెక్ట్ చేశాడా, రాంగ్ చేశాడా? ఎవరు మాట్లాడరేంటి? ఎవరు పందులు పెంచలేదు కాబట్టి తెలియట్లా. కుక్కలు పెంచుకున్నారా పోనీ ఎవరన్నా? మీ దగ్గరే కుక్కలు ఉన్నాయి, ఆ కుక్కలు చచ్చిపోయినాయి, అప్పుడు చెప్పండి. కోపం వస్తుంది కదా, దేవుడి మీద కోపం వస్తుంది కదా. అప్పుడు పరిగెత్తుకుంటాయి గదరేనుల వాళ్ళు, గెరాసేనుల వాళ్ళ దేశం వారు ఊర్లోకి, పట్టణాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, అపవిత్రాత్మ పట్టినవాడు ఎలా బాగుపడ్డాడో చెప్పారు, మన పందులు ఎలా చచ్చిపోయినాయో చెప్పినప్పుడు, అబ్బా దేవుడు గొప్ప కార్యం చేశాడు, వాడు సంఖ్యలతో బంధించలేకపోయాం, వాడు ఎవరు మత్తయి సువార్తలో ఉంటుంది, ఎవ్వరు కూడా ఆ మార్గంలో వెళ్ళలేకపోయేవారంట, వెళ్ళనిచ్చేవాళ్ళు కాదంట. వాళ్ళిద్దరు ఉంటారు, ఇద్దరు. ఇక్కడ ఒకడని రాయబడి ఉంది. ఎందుకు ఒకడని రాయబడి ఉందో నేను ఆల్రెడీ చెప్పాను చాలా కాలం క్రితం, లైవ్లో ఉండిద్ది, మహా అయితే ఎత్తుక్కోండి. ఒక చోట గెదరేనుల దేశం, గెరాసేనుల దేశం ఎందుకు రాయబడిందో కూడా చెప్పాను. మీటింగ్ అయిపోయాక ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, ఎందుకు ఇద్దరు, ఎందుకు ఒకళ్ళు. ఇద్దరు మనుషులు కానీ ఒకడి గురించి రాయబడింది. అయితే చెప్పారు, రెండు విషయాలు చెప్తే, ఆ దేశం వాళ్ళు బాగుపడిన వాడిని బట్టి ఆనందించలేదు. దేని బట్టి ఆనందించారు? పందులు చచ్చిపోయాం దేని బట్టి బాధపడ్డారు? పందులు బాధపడి భయపడి యేసయ్యని, అబ్బా మీరు ఇక్కడే ఉండండి, మాకు మోహన్కే గారికే కాదు ఇక పక్కన ఉన్న వాళ్ళకి కూడా పందులు ఉన్నాయి, అవి కూడా చచ్చిపోవాలనలేదు. ఏమన్నారు? మా ప్రాంతమును విడిచిపోమ్మని వారు ఆయనను బతిమాలుకొనేను కానీ, బతిమాలుకొనేను, ఆయన ధోని ఎక్కి సాగిపోయిన తర్వాత చదువుకున్నాను. ఇప్పుడు ఎందుకు అది సరి అయిందా కాదా దాని గురించి మాట్లాడుకుందాం. పంది దేవుని దృష్టిలో హేయమైనది, అపవిత్రమైనది. లేవికాండము 11వ అధ్యాయము 3. చూడండి, ఒక నిమిషం వస్తుందా? సరే, దానికి చెప్పే ముందు ఇంకో విషయం చెప్తా. పందిని తినొచ్చా, తినకూడదా? ఎందుకని తినకూడదు? ఎందుకని? తింటే ఏమైద్ది?
అది ఏమైందే, అపవిత్రమైందే, తింటే ఏమైంది, ఎందుకు తినొద్దు అన్నాడు? సరే, మంచిది, మీకు చాలా బాగా తెలుసు కాబట్టి మనం దీని గురించి మాట్లాడుకుందాం ఈరోజు. వెరీ గుడ్. 11వ అధ్యాయము 7వ వచనం. పంది విడిగా నుండు 2 డెక్కల గలది కానీ అది నెమరు వేయదు గనక అది మీకు అపవిత్రము. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కళేబరములను ముట్టకూడదు. అవి మీకు ఇప్పుడు ఎందుకు తినకూడదంటే అవి మనకు అపవిత్రములు. అది ముట్టుకున్నా తినినా మనము అపవిత్రపరచబడతాం. ఎందుకు హేయమైనది అంటే దేవుడు ఏం చెప్తాడంటే, చతుష్పాద జంతువులను తినండి కానీ డెక్కలు ఉండాలి, నెమరు వేయాలి. డెక్కలంటే ఏంటండి? రెక్కలు కాదు. డెక్కలంటే కాళ్ళకి చీలు ఉంటుంది కదా. మీరు ఎప్పుడన్నా జంతువులు చూసినప్పుడు కాళ్ళకి ఉండే ఏదైతే మడం ఉంటుందో, ఫీట్ ఇది ఉంటుందో, అది చీలు ఉంటుంది. 2 డెక్క ఉంటుంది, లేదా సింగిల్గా ఉండిద్ది, లేదా బటనేలు, లేకపోతే మనకి ఎలాగా బటనేలు మధ్యలో చీలు ఉంటుందో అది డెక్క. 2 డెక్కలు ఉంటాయి. దేవుడు లేవీయులకు చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే, మీరు తినే జంతువులకు డెక్కలు ఉండాలి, నెమరు వేయాలి. ఇప్పుడు మొదటి నుంచి వద్దాం. మోషే అహరోనులు ఇలాగ సెలవిచ్చాను, మీరు ఇశ్రాయేలుతో ఇట్లనుడి, జీవులన్నిటిలోనూ తినవచ్చును, ఏది డెక్కలు గలదై నెమరు వేయనో. సో 2 క్వాలిటీస్, ఒకటి డెక్క ఉండాలి, 2 నెమరు వేయాలి, దాన్ని తినవచ్చును. కానీ నెమరు వేయి వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయను కానీ దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయను కానీ దానికి 2 డెక్కలు లేవు గనక అది మీకు అపవిత్రము. కుందేలు నెమరు వేయను కానీ దానికి 2 డెక్కలు లేవు గనక అవి మీకు అపవిత్రము. పంది విడిగా నుండి 2 డెక్కలు గలది కానీ అది నెమరు వేయదు గనక అది మీకు అపవిత్రము. వాటి మాంసం మీరు తినకూడదు, వాటి కళేబరములు ముట్టకూడదు, అపవిత్రం, అవి మీకు అపవిత్రం. తర్వాత జలచరములన్నిటిలోనూ వీటిని తినవచ్చును. సముద్రములో, నదులలోనేమి, ఏ నీళ్ళలోనేమి వేటికి రెక్కలు పొలుసులు ఉండునో తినవచ్చును. సముద్రంలోనేమి అనేమి ఉండవో అవన్నీ మీకు హేయములుగానే ఉండవలెను. వాటి మాంసములు తినకూడదు, వాటి కళేరములను హేయములను ఎంచవలెను. ఉండవో అవి మీకు హేయములు. పంది అనగానే తినకూడదని బాగా చెప్పేశారు. ఇప్పుడు చేపలలో అంట పొలుసులు లేని సొరచేప ఎంతమంది అంటారు? పొలుసులు ఉండవుగా, తినకూడదుగా. సో మొదటి నుంచి పంది హేయము, పంది హేయము, పంది తినకూడదు అని రుద్దేశాను. నేను చెప్పాక యూత్ వాళ్ళ ఏం చెప్పానంటే, పందిని తినండి అమ్మా, మంచిదే అని చెప్పా. మీకు తినాలనిపిస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తినొచ్చంట. అన్న చెప్పాడంటే, ఏంటి అన్న చెప్పేది? అన్నకేం తెలుసు? తినకూడదు. దేవుడు సొరచేప కూడా తినొద్దు అన్నాడే. బొంబుడేళ్ళకి పొలుసులు ఉంటాయన్న, లైట్గా ఉంటాయి కదా, చిన్న పాములాగే ఉండి పొలుసులు లేనివి ఉంటాయి. ఏ రుద్దు లేకపోయినా రుద్దుదానిలే. తినకూడదే. ఏ అపవిత్రమైన జంతువుగా చెప్పాడో దేవుడు, ఏది హేయమని చెప్పాడో దాని కళేరవలను ముట్టుకోకూడదు, తినకూడదు, అది హేయమైన జంతువు అని చెప్పిన వాటిని ఈ గదరేనుల దేశం వాళ్ళు జీవనోపాధి చేసుకున్నారు. దేవునికి ఇష్టమైన క్రియలను, దేవునికి ఇష్టం లేని నడతలను మీరు ఎంచుకుని మీ జీవోపాధి చేసుకుంటే దేవుడికి ఊరుకుంటాడా? ఒకడు బాగుపడ్డాడని ఆనందపడలేదు, ఒకడు దయ్యాలు వదిలిపోయాయని ఆనందపడలేదు. వాళ్ళు నడిచే నడతలు, వాడిని చేసే తప్పు త్రోవలు, వాడి తొక్కే అడ్డదారులు, చేత సంపాదించిన ధనము పోయిందే అని బాధపడ్డారు. భ్రష్టులైన జనాంగం కలిగిన దేశం.
ఇది నాకు అపవిత్రమయ్యా, హేయమైందయ్యా, నాకు ఇష్టం లేనిదయ్యా, దీన్ని తినకూడదయ్యా, కనీసం కలేబారములు అంటే దాని చచ్చిపోయిన శవం కూడా ముట్టుకోవద్దు, మీరు అపవిత్రపరచబడతారు అని వాక్యం ధర్మశాస్త్రం సెలవిస్తుంటే ధర్మశాస్త్రం ప్రకారం పాటించాల్సిన వారు ఏం చేస్తున్నారంటే వాటినే నేను క్రైస్తవుణ్ణి అనుకుందాం ఏంటి క్రైస్తవుణ్ణి, పాత నిబంధన ఫాలో అవుతున్నా, హేయమైనవి అది ఆయన నేను ఇందా చెప్పాక చేయకూడదు. పంది హేయములని దేవునికి మాకు తెలుసా తెలీదా? తెలుసు. అయినా పందులు మేపుతున్నామంటే ఏంటి దానికి అర్థం? దేవునికి ఇష్టం లేని కార్యములు చేస్తున్నామని. మరి దేవునికి ఇష్టం లేని కార్యములు చేసేవాడి దగ్గర చేసేవాడిని ఉంచుతాడు. ఏ కార్యములు అయితే అవి చేస్తున్నాడో వాటిని తీసేశాడు. ఇప్పుడు మంచి పని చేశాడా చెడ్డ పని చేశాడా దేవుడు? మరి ఎందాక కాదన్నారుగా, మాట మార్చారా? ఈ గెరద్రేలిన దేశం వారు, ఈ గెరాసేనుల దేశం వారు ఎలాంటి వాళ్ళు అంటే పక్కన వాడు బాగుపడ్డాడని ఆనందించేవాడు కాదు, కానీ మనకి నష్టం వచ్చిందని బాధపడ్డేవాళ్ళు. ఈరోజు ఎంతమంది గెరాసేనీయులు సంఘంలో ఉంటున్నారో తెలుసా? పక్కన వాడు ఆశీర్వదించబడ్డాడని, పక్కన వాడు బాగుపడ్డాడని, మేడ కట్టుకున్నాడని, లేకపోతే ఇంకా ఆశీర్వాదం వచ్చిందని ఆనందపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ సంఘంలో అలా ఆనందపడిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మేము వాళ్ళు అడ్డద్రోవలు దొక్కి సంపాదించిన ధనం పోయిందని, వాళ్ళు దేవునికి హేయమైన క్రియలు ఉన్నప్పుడు దేవుడు వాటిని తీసేశాడని, దేవుడు వాటి మీద ఆధారపడుతున్నప్పుడు మాకు నష్టం వచ్చిందని, దేవుడిలాగే ఉంటాడు, దేవుడు చేయొద్దన్నీ చేస్తూ ఉంటాడు, దేవుడు చేయొద్దన్న పనులు చేస్తూ ఉంటారు. దేవుడికి ఇష్టం లేని మన జీవితంలో తీసేసినప్పుడు అవి దేవునికి ఇష్టం లేనివి కాబట్టి తీసేశాడని ఆలోచించాం, కానీ దేవుడు మాకు అన్యాయం చేశాడని నెపము వేసేవారిగా ఉంటున్నాం. సమయం అయిపోవచ్చింది, ముగింపులో వచ్చేస్తాం. అపవిత్రాత్మ పట్టిన వాళ్ళు అనేక మంది ఉంటారు, నేను కాదనట్లా. వాడు పడినప్పుడు సంతోషపడే వాళ్ళు సంఘంలో కావాలి. హల్లెలూయా. నీ తోటి విశ్వాసి బాగుపడినప్పుడు ఆనందపడాలి, నీ పందులు పోయాయని బాధపడకూడదు. నా జీవపునాది పోయిందే, లేకపోతే నాకు రావాల్సిన ఘనత వాడికి వచ్చిందే, నాకు రావాల్సిన ఆశీర్వాదం వాడికి వచ్చిందే, నేను బాగుపడాల్సింది వాడు బాగుపడ్డాడే అని ఎప్పుడైనా మనం కుళ్ళుకున్నామనుకో, దేని నిమిత్తము మనం కుళ్ళుకుంటున్నామో దాన్ని తీసేస్తాడు. అయినా ఎంత భయంకరస్తులంటే ఆ దేశం వాడు బాగుపడినా కూడా వెళ్ళిపోయా, ప్లీజ్ మాకు వద్దయా, నువ్వు ఇంకెన్ని పందులు ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళ దగ్గర అన్నీ చచ్చిపోతాయి, వద్దు. ఎందుకంటే మనకు తెలుసు ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎలాంటి పనులు చేస్తున్నారు అన్నీ తెలుసు. వాళ్ళ ముందు మాట్లాడడం కానీ వెనకాల మాట్లాడుకుంటూ ఉంటాం. దేవుడు మన దగ్గరికి వచ్చింది ఆ గెరాసేనుల దేశాన్ని విడిచిపెట్టడానికి కాదు, కానీ అపవిత్రాత్మ పట్టినవాడు ఎలా బాగుపడ్డాడో మనందరినీ కూడా అలాగే. ఈ అపవిత్రాత్మ పట్టిన వాడిని ఇంటికి తర్వాత చదవండి, అది ధోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని బతిమాలుకొనెను, కానీ ఆయన వానికి సెలవీయక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువుని యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పుమనేను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెక్కపోలిలో అమరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. దెక్కపోలిలో ఉన్న గెరాసేనీలు వారు, పట్టణం వారు, గెదరేనులు వారు యేసుని వెళ్ళిపోమంటే యేసు వెళ్ళిపోయాడు, కానీ యేసుకి వాళ్ళ మళ్ళీ ఎంత ప్రేమ అంటే, ఎవరి గురించి అయితే వాళ్ళు బాధపడి అబ్బో ఈడు పరిశుద్ధుడు అయిపోయాడంట, ఈడు మారు మనసు పొందేశాడంట, అబ్బో ఈడికి దయ్యాలు వెళ్ళిపోయినాయి అంట అని అనుకుంటున్నారు, వాడిని నాతో పాటు వచ్చేయన్లా. నువ్వు దెక్కపోలికి వెళ్ళి అందులో ఉన్న 10 ఊర్లు 10 ప్రాంతాలను కలిపి దెక్కపోలి అంటారు. మీ తర్వాత బైబిల్ వెనకాల ఎప్పుడన్నా మీకు టైం దొరికితే తిప్పండి, మ్యాప్స్ కనపడతాయి, మ్యాప్లు ఉంటాయి. పాతకాలంలో గలీలియా సముద్రము, ఇటు పక్కన దెక్కపోలి, ఇటు పక్కన గలీలియా ప్రాంతము, దాని కింద దాంట్లో కెపర్నహోము, రకరకాల ఊర్లు అన్నీ ఉంటాయి. మీకు ఒక ఐడియా వస్తుంది.
ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడని. దెక్కపోలి ప్రాంతమంతా చెప్పాడంట దేవుడు నన్ను బాగు చేశాడని. ఇప్పుడు పందులు పోయాయని ఏడ్చే నాలాగా మోహనలాగా ఉంటారా? దేవుడు వీడిని బాగు చేసాడు, ఆశీర్వదించాడని సంతోషపడే వారిలాగా ఉంటారా? మీరేసుకోండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. మనకు అర్థం కాదు. పందులు పోయినాయి, అయ్యో పందులు చచ్చిపోయినాయి, దేవుడు అన్యాయం చేశాడు, అన్యాయం చేయాలి. దేవుడికి ఇష్టం లేని తీసాడంతే. ఒక ఉద్యోగం చేస్తున్నావు, ఒక వ్యాపారం చేస్తున్నావు, దేవుడికి ఇష్టం లేదనుకో తీసేస్తాడంతే. తీసాడంటే ఇష్టం లేదు దేవుడికి. అన్యాయస్తుడు కాదు. దేవుడికి ఇష్టమైంది ఏదో ఇస్తాడు. హల్లెలూయా. ఆశీర్వదించడానికే ఆ పందులు పోకపోయి ఉంటే వీళ్ళు మళ్ళీ ఆ పందుల మీదే ఆధారపడి మళ్ళీ వాటి గురించే పెంచుకుంటా మళ్ళీ వాటి మీదే కాచుకుంటా ఉండేవారు. కానీ అవి పోవడం వల్ల వీడు వచ్చి చెప్పిన కార్యాల మీద మనస్సు పెట్టారు. హల్లెలూయా. సరే, ఇందాక పంది తినొచ్చని అన్నాను కదా, మరి ఎందుకు తినొచ్చు అన్నాను అది కూడా చెప్తా. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం. ఒక్క నిమిషం ఉంటున్నాను. 11 నుంచి చదువుదాం. ఆకాశం తెరవబోటయు 4 చెంగుల పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీద దిగొచ్చే చూశాను. అందులో భూమి అందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, అంటే 4 కాళ్ళు మీద పాకే చతుష్పాద జంతువులు, సకల విధములైన అన్నీ ఉన్నాయంట. పురుగులను ఆకాశ పక్షులను ఉండును. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకుని తినమని ఒక శబ్దం అతనికి వినబడాను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నేను పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో లేవీకాండంలో నువ్వు పందులు తినవద్దు, నిషిద్ధమైనవి, నువ్వు అపవిత్రపరచబడతావు అని చెప్పాడు కదా, అవి ఏమీ కూడా ఇప్పుడు దాకా తినలేదు. వద్దు ప్రభువా, అపవిత్రమైనది ఏదియు నేనేదైనా ఎన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు. మరి అదేంటి? పేతురు, నేనేమి తిన్న ప్రభువా, 2 డెక్కలు లేని నెమరవేని నేను తిన్న ప్రభువా, నువ్వు తినొద్దన్నావు అంటే దేవుడేమన్నాడు? నేనేం చేశా? పవిత్రపరచపరిచాను. నువ్వేంటి అపవిత్రమైన వాటికి ఎంచుతున్నావు? ఇప్పుడు పంది పవిత్రమైందా కాదా? చెప్పాలి. ఏం మాట్లాడరేంటి? దేవుడు ఏం చేశాడు? సకల చతుష్పాద జంతువులను, అపవిత్రమైన వాటిని ఏం చేశాడంట? పవిత్రపరిచేశాడు. దేవుడు రక్తం కార్చాడు కదా. పాపినైన మనమే పవిత్రపరచబడినప్పుడు హేమైన పంది పవిత్రపరచబడదా? చెప్పాలండి. పంది కన్నా తీసిపోయావా మనం? మాట్లాడరేంటి సార్? ఎవరు మాట్లాడరు, నవ్వుతారు, సైలెంట్గా ఉంటారు. చెప్పాగా ఫస్ట్ నుంచి చెప్పే వాక్యానికి భిన్నంగా ఉండిద్ది అని. అవసరం కొంచెం మీకు కొన్ని తెలియాలి కొన్ని విషయాలు. ఏం చేశాడండి దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధ. ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని బలవంతంగా తినమనట్లా, నాలెడ్జ్ కోసం చెప్తున్నా అంతే. మీరు ఎవరు మళ్ళీ తినొచ్చు అనగానే మాకు అందరికి వండి పెట్టేస్తాడేమో అని అనుకోవద్దు. నేను తిన్ను, నాకు ఇష్టం ఉండదు, బలవంతంగా పెట్టట్లా. ఏంటంటే దేవుడు పవిత్రంగా చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండో మారు ఆ శబ్దం అతనికి ఇలాగ ముమ్మారు జరిగిన వెంటనే ఆ పాత్ర ఆకాశంలోకి ఎత్తబడాను. ఇప్పుడు దేవుడు ఎందుకు పవిత్రం చేశాడంటే, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 18వ వచనం. ఆయన వారితో ఇట్లా, నేను మీరు ఎంత అవివేకులై ఉన్నారా? పందిని తినకూడదు అన్నంత అవివేకులై ఉన్నారా? వెలుపల నుండి మనుష్యుని లోపలికి పోవునది ఏదియు వానిని అపవిత్రగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? కొత్త నిబంధనలో దేవుడు పాత నిబంధనని నెరవేర్చక ముందు, నెరవేర్చిన తర్వాత జరగబోయే దాని గురించి ముందుగానే సూచనగా చెప్తున్నాడు. ఏంటంటే అవన్నీ అపవిత్రములే,
వాటిని ముట్టుకున్నా తినినా మనం ఏమవుతాం? అపవిత్రపరచబడతాం. కానీ అదే అవివేకంలో ఉన్నారా? బయట నుండి లోపలికి వెళ్ళే ఏది కూడా మనల్ని అపవిత్రపరచజాలదు, కానీ జాలదని మీరు గ్రహింపకున్నారా? వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి పొద్దున్నే డైజెస్ట్ అయిపోయి బహిర్భూమిలో వెళ్ళిపోద్దంట. మోషన్లో సెప్టిక్ ట్యాంక్లో కలిసిపోద్ది. తిన్నాము, వస్తే ఆరోగ్యం వచ్చిద్ది, మిగతాదంతా పిప్పు అంతా మిగిలిద్ది, వచ్చేసిద్ది, ఎక్కడికి వెళ్ళిపోద్ది? బహిర్భూమిలో విడవబడునా. భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును, లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారమును, మత్సరమును, దేవదూషణను, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన. ఇప్పుడు అపవిత్రమైన జంతువు అంటూ ఏది లేదు. తిన్నంత మాత్రాన మనం అపవిత్రపరచబడము. నేను చెప్పట్లేదు, యేసు ప్రభు వారు శిష్యులకి చెప్తున్నాడు. బయట నుంచి ఏమి లోపలికి వెళ్ళినా కడుపులోకి వెళ్ళి పవిత్రపరచబడి, మన డైజెస్టివ్ సిస్టమ్ దేవుడు ఎలా తయారు చేశాడంటే మంచిదాన్ని చక్కగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ని బ్రేక్ చేసి మనకి ఎనర్జీ కావాల్సిన ఎనర్జీకి, ఫ్యాట్కి కావాల్సింది పొట్టలోకి, తొడల్లోకి, సీట్లోకి ఏదైతే దాచుకోవాల్సిందో వెళ్ళిపోయి, ఫ్యాట్ వెళ్ళిపోయి, మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ వెళ్ళిపోయి, మిగతా చెత్త చెదారం ఏంటంటే డైజెస్ట్ అయిపోయి షుగర్ కేన్ మిషన్లో షుగర్ పెడితే పిప్పు వచ్చింది కదా లాస్ట్లో, ఆ పిప్పు అంతా కూడా బయటకు వచ్చేసేటట్టు చక్కగా పవిత్రపరిచేస్తున్నాడు కడుపులో. అంత మంచి సిస్టమ్ పెట్టాడు. ఇంకా పాత కాలపు పద్ధతులుగానే తినకూడదు ఏమైనా తినకూడదు అని బిడ్డలకు నేర్పించొద్దు. వాక్యం చదవండి. బయట నుంచి లోపలికి వెళ్ళేవి మనుషులను అపవిత్రపరచవు. లోపల నుండి బయలువేలేవి హృదయంలో నుంచి బయటకు వచ్చే అనగానే ఇందాక చదివాం కదా, దొంగతనము, కామవికారత్వము, అహంభావము, దేవుని దూషించడము, ఇంకేదో లోభము, ఈ రకరకాల అయ్యి మనిషిని అపవిత్రపరుస్తాయి. సో వాక్యం యూత్లో నేర్పిస్తామని చెప్పినప్పుడు యూత్లో వాళ్ళకి నేర్పిస్తున్నా. కాకపోతే ఆ యూత్లో వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తినకూడదు, వీళ్ళేమో తినొచ్చు అంట. అన్న చెప్పాడు, అన్నకేం తెలియదు, అన్న తింటాడేమో, మీరు తినకూడదు. మళ్ళీ నా దగ్గరికి వచ్చారు, అన్న ఏంటి తినకూడదు అంట కదా, మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు. లేదు తినకూడదు, ఏమైంది, అపవిత్రమైంది, మనల్ని అపవిత్రపరిచేసిద్ది కదా. మళ్ళీ టక్టక వాక్యం తీసి ఏం తిన్నా పరిశుద్ధపరిచిపడిపోద్ది అంట కడుపులో. అయినా దేవుడే రక్తం కాచి ప్రతిదాన్ని పవిత్రపరిచేసాడని పేతురికి చెప్పాడు. నేను పవిత్రపరిచిన దాన్ని అపవిత్రం అని చెప్పి నువ్వు ఎంచవద్దని చెప్పాడు. ప్రతి చతుష్పాద జంతువులు, 4 కాళ్ళతో పాకే ప్రతి జంతువుని, పురుగుని, అన్నిటిని పవిత్రపరిచేసాను అన్నాడు. మళ్ళీ ఏంటి అపవిత్రం అంటున్నావు? వాక్యం చూపించి. సో సంఘానికి కొన్నిసార్లు అవసరం, నేను చెప్పాక యూత్ వాళ్ళకి అవసరం, మీకు అవసరం లేదని, కానీ తప్పదు. నాకు ఎందుకో మరి దేవుడు గుర్తు చేశాడు కొన్ని జరిగిన విషయాల వల్ల. ఎలాగో గెరాసేనీల గురించి చెప్దామన్నప్పుడు పందుల గురించి వచ్చింది కాబట్టి చెప్పానుగా. జంతువులేవి కూడా అపవిత్రమైనవి కాదు, దేవుడు పవిత్రపరిచేశాడు. పేతురికి చెప్పాడు, నేను పవిత్రపరిచినవి మీరు అపవిత్రమని నేను చూపుతాను. తిన్నది తినకపోయింది మన సొంత నిర్ణయం. సచ్చిదాంటి తినరు, బలవంతంగా మేము పెట్టం, మంచిది. ఒకరు తింటున్నారని చెప్పి వాళ్ళ మీద నెపం వేయకూడదు, మంచిది కాదు. మన స్వయిష్టం అంతే. దేవుడు పవిత్రపరిచాడు అన్నిటినీ. బయట నుంచి లోపలికి వెళ్ళేది ఏది మనిషిని పవిత్రపరచొద్ది, కానీ లోపల నుంచి బయట వెళ్ళేది పవిత్రపరిచింది. మరి అనొచ్చు మీరు, మరేంటి మరి పందులు అపవిత్రమైనవి కాదు అది ఇది అని అంటున్నారు కదా, మరి వాళ్ళు పందులు మరి పవిత్రమైనవిగా పెంచుకుంటున్నారంటే దేవుడు అప్పటికి ఇంకా రక్తం కార్చలేదు. అప్పటికి వాళ్ళందరూ కూడా పాత నిబంధననే ఫాలో అవుతున్నారు, కొత్త నిబంధన రాయబడలేదు. దేవుడు చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత, దాని తర్వాత 45 సంవత్సరాలకి
అప్పుడు మార్కు గారు మొదటి సువార్త రాశారు. ఇప్పుడు మనం చదువుకుంటాం. దేవుడు వెళ్ళిపోయిన ఎన్ని సంవత్సరాలకి? 45 years. ఓకే. సో గెరాసేనీయులాగా ఒకడు బాగుపడ్డాడని బాధపడి, మా అపవిత్రమైనవి హేయమైనవి పోయాయని బాధపడక, సత్యసువార్త సంఘంలో పునాదిలో పెరిగిన వారిలాగా ఒకడు బాగుపడినప్పుడు ఆనందించండి, ఒకడు బాగుపడినప్పుడు సంతోషించండి. దేవుడు మనకి ఇష్టం లేని మన దగ్గర నుంచి తీసేసినప్పుడు దేవుడి మీద నెపం వేయకుండా, దేవుడి చిత్త ప్రకారం సమస్తము జరిగిస్తున్నాడు అని దేవుని మీద విశ్వాసం ఉంచండి. తగిన కాలమందు ఏ అపవిత్రాత్మ పట్టిన వాడైతే సంఖ్యలతో బంధింపలేకపోయి అందరిని హింసించేవాడు, అందరిని కొట్టేవాడు, కేకలు వేసేవాడు, వాడినే పంపించి దేవుడు వాడికి ఆశీర్వాదకరంగా చేశాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు మనం ఊహించని వాడిని పంపించి, ఊహించని మార్గమును తెరిచి దేవుడు మన జీవితాలను ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తాడు. పాత నిబంధన పట్టుకుని ఎలాడొద్దు. వాక్యం చదవండి, నేర్చుకోండి, బిడ్డలకి చెప్పండి. మీరు చెప్పలేని పక్షంలో చర్చికి పంపించండి, యూత్కి పంపించండి. యూత్లో మేము నేర్పిస్తాం. నేను వస్తాను, మోహనాన్ని వస్తాడు, మేము లేని పక్షంలో అయ్యగారు వస్తున్నారు, నేర్పిస్తున్నారు. నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వాక్యంని ఇక్కడ చెప్పకూడదు, లైవ్లో అస్సలు చెప్పకూడదు. పందిని తినొచ్చు అన్న పాట ఒకటే కట్ చేసి వేసేస్తారు స్క్రోలింగ్. పంది తిను, పంది తిను, పంది తిను. మిగతా ఏం చెప్పాడు అవసరంలా. పందిని తిను, పందిని తిను, పలానాయన పందిని తినమని బోధిస్తున్నాడు వాక్యం చర్చిలో అని చెప్తారు. చెప్పకూడదు. కానీ తప్పట్లేదు, మీరు పిల్లల్ని పంపించట్లేదు. పిల్లల్ని పంపించాలంటే ముందు మీకు ఇంకా అవివేకులై ఉన్నారా అని దేవుడు అడిగినట్టు మీకు చెప్పాలి. కాబట్టి చెప్పడం జరిగింది. ఎవరి మనసులో నన్ను నొచ్చుకుంటే దయతో క్షమించండి. వాక్యమును బిడ్డలకి నేర్పించండి. ఒకవేళ నేను చెప్పింది మీకు తెలిసింది ఏమన్నా వ్యత్యాసంగా ఉంటే వచ్చి అడగండి, అయ్యగారిని అడగండి, నన్ను అడగండి, మేమందరిని పెట్టి అడగండి. వాక్యం తెలుసుకోవాలి, బిడ్డలకి తెలియాలి. వాళ్ళకి తెలిస్తేనే దేవుడు వృద్ధుల్ని ఎందుకు ఉంచుతాడంటే దేవుడు చేసిన కార్యాలను పిల్లలకు చెప్పడానికంట. మిమ్మల్ని వృద్ధాప్యం దాకా దేవుడు ఎందుకు ఉంచుతాడంటే మీరు పిల్లలకి నేర్పించడానికి దేవుని విషయాలు. వాళ్ళు వృద్ధాప్యం దాకా ఎందుకు ఉంచుతారంటే వాళ్ళు దేవుని విషయాలు పిల్లలకు నేర్పించడం కోసం. సో నేర్చుకోండి, నేర్పించండి, బిడ్డలను వాక్యంలో పెంచండి. గదరేయుల దేశం వారిలాగా అస్సలు ఉండొద్దు. సత్యస్వార్థ పునాదిలో పెరిగిన మంచి విశ్వాసిలాగా మీరు అందరూ ఉండాలని దేవుడి పేరట మనం చేస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థించుదాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మంటివారమైన మమ్మలను ఎంతగానో ప్రేమిస్తూ మా ఆత్మీయ ఎదుగుదలలో పనికిరాని వాటిని తీసివేస్తూ పనికొచ్చే పాత్రలుగా మనలను స్థిరపరుస్తూ నీ కొరకు ఉపయోగపడే వారముగా, నిన్ను మహిమపరిచే వారముగా, నీ నామమును బట్టి ఆశీర్వదించబడే వారముగా ఉండునట్లు నీ వాక్యము ద్వారా హెచ్చరించినందుకై, నీ బిడ్డను నిలబెట్టుకున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నా. అనేక పర్యాయములు మా జీవితంలో జరిగిన ప్రతి సంఘటన మాకు ప్రతికూలముగా ఉన్నప్పుడు ఆయాసపడిన వారముగా, ఎందుకు దేవుడు మా పట్ల ఈ కార్యము చేశాడు, మేమేమి చేశాము అనేటువంటి మనస్సు కలిగి ఉన్నప్పుడు
ప్రభువా, మేము మంటి వారమని నువ్వు ఎరుగుదు కనుక పనికిరాని పాత్రలను కూడా పనికి వచ్చే పాత్రలుగా చేసే దేవుడవు కనుక ఎవరు విడిచినా ఎవరు త్రోసివేసినా నీ ఒక్కడవే ఆదరించువాడవు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కెరాసేన ప్రాంతంలో ఉన్న దెయ్యం పట్టిన వాణిని కుటుంబం విడిచిపెట్టింది, బంధువులు విడిచిపెట్టారు, ఊరి వారు విడిచిపెట్టారు. అందరూ విడిచిపెట్టినా నీవు విడవలేదు నాయన. ఈ ఉదయకాలంలో దేవుడు నన్ను విడిచిపెట్టాడని ఎవరనుకుంటున్నారు? దేవుడు నా కుటుంబంతో ఆడుకుంటున్నాడని ఎవరనుకుంటున్నారు? దేవుడు నా పట్ల ఏం చేశాడని మందిరములో నేను కాలు పెట్టను అనే ఆలోచనలో ఉన్నారు. నువ్వు ఎరుగుదు నాయనా. ప్రభువా, నువ్వు చేసే ప్రతి కార్యము మా పట్ల నీకున్న ఆలోచన గొప్పవి నాయనా. మేము మనుష్య రీతిలో ఆలోచన చేస్తున్నాం, లోక రీతిగా ఆలోచన చేస్తున్నావు. నీవైతే నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ అనాది సంకల్పమును బట్టి మా పట్ల ఆలోచన చేసే దేవుడవు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నిజమే కొన్ని సమస్యలు దేవుడు ఎందుకు చేశాడు అని మేము అనుకుంటున్నాము నాయన. కానీ నువ్వు చేసిన వాటిని మా జీవితంలో ఆశీర్వాదముగా మలచినప్పుడు అప్పుడు మా దుఃఖ వస్త్రమును తీసివేసి సంతోష వస్త్రమును ధరింపచేవాళ్ళవు నాయన. ఏ ప్రాంత ప్రజలు విడిచిపెట్టారో వాణ్ణి నీవు దర్శించి సనానే దయ్యపు నుండి విడిపించి స్వస్థ చిత్తుడై నీ పాదముల వద్ద బట్టలు కట్టుకుని కూర్చున్నప్పుడు ఊరి వారు ఆశ్చర్యపోయారు నాయన. మా జీవితంలో ఒక దినమున్నది, నువ్వు దర్శించే దినము, నీవు లేవనెత్తే దినము, నువ్వు ధైర్యపరిచే దినము, మా ఆశను నెరవేర్చే దినము. ఆ దినమున మేము కూడా ఎలుగెత్తి నా దేవుడు గొప్పవాడు, ఎవరు విడిచినా ఆయన విడువని దేవుడు, ఆయన దృష్టిలో నిషిద్ధమైనది ఏదీ లేదు, సమస్తమును ఆయన చక్కపరచగలవాడని మేము అనేకుల మధ్య సాక్ష్యం ఇచ్చుటకు సహాయం చేయండి. వెతుబడిన వాక్యమును ఫలింపచేయండి ఆయన. అందులో ఉన్న లోతును గ్రహించగలుగుటకు సహాయం ఇచ్చేయండి. ప్రస్తుతం ఉన్న సమస్యలు, ప్రస్తుతం ఉన్న అప్పులు, బాధలు, వ్యాధులు, దుఃఖములు, నిట్టూర్పుల వైపు కాదు, దాని వెనక ఉన్న ఆశీర్వాదము, దాని వెనక సిద్ధపరిచిన దీవెన నువ్వు అనుభవించి ఆనందించి నిన్ను మహిమపరిచే ఆ గడియలు మా జీవితంలో ఉన్నవని ఒక నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి, నువ్వు ఏది చేసినా మా మేలు కొరకే అని గ్రహింపు మాకు దయచేయమని, నిన్ను ఘనపరచుట మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. మా ప్రభువా, మమ్మల్ని మీ రెక్కల చాటున భద్రపరిచి అనుదినము మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు. మా కొరకు ప్రాణం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన నీవు మమ్మల్ని ఎందుకు చెయ్యి విడుస్తావు అని గ్రహింపు దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని ప్రియ రక్షకుడు, ప్రియ ప్రభువైన యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుతున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి ఆయన బిడ్డలైన మనకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి
ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.